హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారి మనసు బుద్ధి ఎలాంటిది, అలానే మరి వీరి బుద్ధి మనసు చూసినప్పుడు మరి మీ బుద్ధి ఆలోచనలు మనసు కూడా ఎలాంటిదో ఈరోజు రీడింగ్లో సమాధానాలు అయితే వస్తాయండి. మీ బుద్ధి మీ దగ్గర ఉంటుంది, మీ పద్ధతి మీ దగ్గర ఉంటుంది, మీ మనసు మీ దగ్గర ఉంటుంది. మీరు మంచిగా ఉన్నా సరే మీ మీద నిందలేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అనుమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పద్ధతి తక్కువలా చూసే వాళ్ళందరూ ఉంటారు. మిమ్మల్ని అనేవాళ్ళు కూడా అసలు వీరు కూడా ఎలా ఉంటారో కూడా చూద్దామండి. ఈ థర్డ్ పార్టీ వారన్న వాళ్ళు అసలు ఎలాంటి వారు, ఏ గుణం ఉంటుంది, వీరి పద్ధతి ఏంటి, వీరి మనస్సు ఏంటి, వీళ్ళ బుద్ధి ఏంటి, ఈరోజు రీడింగ్ అయితే ఉంటుంది మీకు సంబంధించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి. ఇవి వచ్చేసి మనసుకు సంబంధించిన ఎనర్జీస్ అండి. ఇది వచ్చేసి సోల్ ఎనర్జీస్ అన్నమాట. ఇప్పుడు మంచిగా యాక్ట్ చేయాలనుకుంటే ఎన్ని రోజులు యాక్ట్ చేస్తారు? రోజుల, నెలల, సంవత్సరాల, ఏదో ఒక రోజు బుద్ధి అన్నది బయటపడుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఎప్పుడు ఒకలానే ఉండాలండి. మీరు లేని రోజు ఎలా ఉన్నారో ఉన్న రోజు కూడా అలానే ఉండాలి. ఇప్పుడు రూపాయి ఉన్న రోజు సంతోషంగా ఉంటుంది, భయం ఉండదు. రూపాయి లేని రోజును కూడా అలానే ఉండాలండి, ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఎలా ఉంది రేపు ఉండకూడదు. మరి ఉన్న రోజు ఎలా ఉన్నారో లేని రోజు కూడా అలానే ఉండాలి. బుద్ధి ఎక్కడ మారుతుంది? ఈరోజు మన లైఫ్ ఇలా ఉండిపోయింది, ఎదుటి వాళ్ళు బాగుపడిపోతున్నారు, వారి జీవితం ఇలా ఉంది, మీ జీవితం ఇలా ఉంది, అసలు ఏంటి, వీళ్ళు చెడగొట్టాలా, వీళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా చెప్పాలా? కొంతమంది కుసుకుళ్ళు బుద్ధులు చూపించేస్తారండి. దీని గురించే జీవితాలు నాశనం అయితే అవుతున్నాయి. ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు కదా, మీ మంచి పట్టించుకుంటున్నారు కదా అంటే ఎవరిని నమ్మటానికి వీలు లేదు. ఇది కలికాలం. ఇక్కడ బుద్ధైనా గుణమైనా సరే సమయం సందర్భాన్ని బట్టి మారిపోతుంది. ఎప్పుడు ఒకలాగే ఉండిపోవాలా అంటే ఉండక్కర్లేదండి. మనం ఏంటంటే జీవితంలో పైకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రావాలి. అది కూడా మనల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకునేలాగా. ఒక కష్టం వస్తే మీరే గుర్తు రావాలి. మీరు ఎలా బ్రతికేవారు, మీరు ఎలా ఉండేవారు, మీరు ఎలా మాట్లాడేవారు అంటే ఒకళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకున్నారనుకోండి, అదే మంచి దారి అవుతుంది. అంటే మీరందరూ ఒక మంచి దారిని చూపిస్తున్నట్టు మాట. అర్థమవుతుందా? నీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఇప్పుడు కొంతమంది బుద్ధి బాగోదండి. ఆ బుద్ధి తగ్గ పనులు అయితే ఉంటాయి, కానీ డబ్బుతో కవర్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది బుద్ధి చాలా బాగుంటుంది, కానీ డబ్బు ఉండదు. కానీ బుద్ధి ఎవరికి కావాలి? డబ్బు ఉంది కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు సంపాదించుకోవాలంటే నిమిషం పట్టదు, ఏ దారైనా ఎంచుకోవచ్చు. మరి మీ మనసు ఒప్పదు, మీ ఆలోచనలు అలాంటివి కాదు, మీరు కూడా అసలు అలాంటి వారు కాదు. మీరు ఎదగాలనుకున్నప్పుడే ఎదుగుతారు, అండ్ ఎలా ఉండాలనుకో అలానే దైవం మీద భారం వేసేస్తారు. ఇలా ఎవరైతే మంచి ఆలోచనలతో ఉన్నారో, ఎన్నో అనుమానాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు సమాధానాలు అయితే వస్తాయండి. ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఈరోజు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు మీరు తెలుసుకోబోతున్నారు. యూనివర్స్ కూడా మీ మనసు అసలు ఉన్న సందేహాలన్నీ తీర్చేస్తుందన్నమాట. ఇది మనసుకు సంబంధించిన ఎనర్జీస్, ఇది థర్డ్ పార్టీ వారి ఇది మనకు సంబంధించిన ఎనర్జీస్, ఇది సోల్ ఎనర్జీస్ అనమాట. మీకు ఈ థర్డ్ పార్టీ వారికి తేడాలు చూద్దాం. ఫస్ట్ మనసు చూద్దామండి. మనసు సంబంధించిన ఎనర్జీస్ అయితే చూద్దాం. మొదటిగా మీకు సంబంధించి ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి. వీరు ఎవరిని తీసుకుంటారో, మీ మైండ్లో ఎవరు తీసుకుంటారో వారి గురించి. ఓకే, ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి మనసుకు సంబంధించిన ఎనర్జీస్. ఇక్కడ అసలు దీనికి క్లారిఫికేషన్ అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క బుద్ధి, మనస్సు, ఆలోచనలు, మనస్తత్వం అండ్ అలానే థర్డ్ పార్టీ వారి మనస్సు, బుద్ధి, ఆలోచనలు, ఉద్దేశాలు, అసలు మీరు వీరి మనసుల గురించి, వీరి మనస్తత్వాల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ గురించి, అలానే థర్డ్ పార్టీ వారి గురించి. ముందుగా మీ ఎనర్జీ నుండి
ట్రస్ట్, నమ్మకం వచ్చింది. ఓకేనా? యూనివర్స్ వాటంతట అవే సమాధానం అయితే వచ్చేసాయి. అండ్ మీరు అందరికీ నమ్మకస్తులండి. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు? థర్డ్ పార్టీ వారి బుద్ధి ఎలాంటిది? చీకటి అంటండి, అంతే. వీళ్ళ బుద్ధి ఎలాంటిదో అదే, డమ్మీస్. ఇది న్యూ బిగినింగ్ క్లారిఫికేషన్ అన్నమాట. ఓకే, అండ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ చూద్దాం. ఇదిగోండి, నరిష్మెంట్ అండ్ థర్డ్ పార్టీ వారు, క్రియేషన్, బ్యాలెన్స్. నెక్స్ట్ మీ ఎనర్జీ, థర్డ్ పార్టీ వారి గురించి, పేషెన్సీ, ఫియర్, పీస్. ఇప్పుడు ఎవరి జీవితంలో భయం పరిచయం అవుతుంది, ఎవరి జీవితంలో భయం దూరం అవుతుందో చూడాలి. మీ మనస్తత్వం, బుద్ధి, ఆలోచనలు, మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి యూనివర్స్ కూడా చెప్పేది ఏంటి అంటే, చూడండి, ముందుగా మీ ఎనర్జీస్ గురించి మాట్లాడితే ట్రస్ట్ అండి. మీ మీద మీకు నమ్మకం లేకపోయినా చూసే వాళ్ళకి మిమ్మల్ని నమ్మేలా ఉంటారు. మీరు నమ్మకస్తులుగా ఉంటున్నారు. మిమ్మల్ని ఎవరు అంటాకు కూడా సరిపోరు. మీ వల్ల అందరూ చూసి నేర్చుకుంటున్నారండి. మీ పద్ధతి, మీ మాటలు, మీ జీవితం ఏదైనా సరే. మీరు ఎంత నమ్మకస్తులుగా అయ్యారు అంటే, ఇప్పుడు పలానా వాళ్ళు ఇలా అని మీ మీద ఎవరైనా చెడ్డగా చెప్పారనుకోండి, ఎవ్వరు నమ్మరు. మీరేంటో తెలుసు. మీ పేరు తెలిస్తే మీరు ఎలాంటి వాళ్ళు చెప్పేయగలరు. మిమ్మల్ని చూసినా మీ పేరేంటి పలానా వాళ్ళు అంటే, మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ పేరు తెలియకపోవచ్చు, కానీ మీ దాన్ని ఏమంటారు గుర్తురావండి, మిమ్మల్ని చూడగానే మంచి వాళ్ళైతే అంటారు. మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. కొంతమంది ఫేస్లు చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, కొంతమంది ఫేస్ చూస్తే కొట్టాలనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే మాత్రం దండం పెట్టాలనిపిస్తుంది. అంటే మీరు అందంగా ఉన్నారా, డబ్బు ఉన్నవారా అంటే అలా కాదు. కొన్ని ఫేస్లు చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. మీరు పక్క నుంచి వెళ్ళినా సరే ఒక ఎనర్జీ అన్నది ఉంటుంది. అదొక ఏంటంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే, ఎవరైనా గొడవలు పడుతున్నారనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, వెళ్తే మీరు అక్కడ సెటిల్మెంట్ చేసేయగలరు మీ మాటలతోటి. అంటే మీ మాట అక్కడ అంత పవర్ అలా పనిచేస్తుంది, అంత నమ్మకం. మీరు గొడవల్ని రానివ్వకుండా చేస్తారు. ఇలా కొంచెం మీలో పెద్దరికం మాటలు ఉంటాయి, పద్ధతైన మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి. మీ మీద అందరికీ నమ్మకం అండి. ఇప్పుడు మీరు ఎవరినైనా డబ్బు అడిగారనుకోండి, ఏం ప్రూఫ్ లేకుండా ఇచ్చేస్తారు. ఏంటంటే మీ ప్రాణమైనా ఇచ్చేస్తారు, కానీ మీరు ఎప్పుడు మోసం చేయరు. అలానే మీ జీవితంలో కూడా నిజాయితీగానే ఉన్నారండి. ఇప్పుడు మిమ్మల్ని అన్నవాళ్లే సన్నాసులు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి పరువు లేదని, అందరికీ పరువు లేదని అనుకుంటారు, కానీ మీ పరువేంటో మీరు చెప్పుకోక్కర్లేదు. మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మిమ్మల్ని అయితే నమ్ముతారండి. మీ లైఫ్ అన్నది ఇక్కడ జరిగేది ఏంటంటే న్యూ బిగినింగ్. ఎప్పుడు కొత్తగా అన్నది ఉంటుంది, కానీ డౌన్ఫాల్ అయ్యేలాగా అయితే ఉండదు. జీవితంలో మీరు చీకట్లోకి వెళ్ళరండి, వెళ్తూనే చూస్తారు. మీ దారి వెళ్ళే కొలది అందరికీ దారి చూపించేలాగా, అందరికీ జీవితంలో వెలుగులు ఇచ్చేలాగా మీరైతే ఉంటారు. మిమ్మల్ని ఇక్కడ ఏమీ పొగడట్లేదండి, మీ మనస్తత్వం ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు మీ లైఫ్లో ఉండే పర్సన్ అయినా, మీ లైఫ్లో లేని పర్సన్ అయినా సరే, మిమ్మల్ని చూసి నేర్చుకునే జీవితం అయితే మీరు ఇవ్వగలరు, వారు నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు చెడిపోయిన వాళ్ళైనా, మోసం చేసిన వాళ్ళైనా, సోది కబుర్లు చెప్పేవాళ్ళైనా, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళైనా సరే, మీ సావాసం చేసినా, మీతో లైఫ్ జర్నీ చేసినా మారిపోతారు, ఈజీగా మారిపోతారు. మీరు మార్చే గుణం మీలో ఉంది. చూడండి, 6 నెలలు సావాసం చేస్తే మీరు వాళ్ళు అవుతారు, వాళ్ళు మీరు అవుతారు కదా. ఇప్పుడు చూడండి, అందుకే పాజిటివ్గా ఉన్న పర్సన్తో ఉంటేనే పైకి ఎదుగుతారు. మీ దగ్గర డబ్బు లేదని మీతో ఉంటే స్నేహం చేసిన బంధాలు ఉన్నా సరే, మీ వల్ల వారికి ఏంటి లాభం అన్న వాళ్ళకి మైండ్ అనేది ఇమ్మెచ్యూర్ మైండ్ అండి. వాళ్ళకి తెలియదు, విలువలు తెలియదు. ఒక రాయి విలువ దాని ప్రొఫెషన్స్కే తెలుస్తాయి కదా.
వృత్తులు దానికి తగ్గట్టు బంగారం విలువేంటి, ఒక క్వాలిటీ ఫుడ్ విలువేంటి, ఏదైనా సరే వృత్తులు ఏదైనా సరే దానికి సంబంధించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగనే మనుషుల విలువ మనుషులకే సరైన వాళ్ళకే తెలుస్తుందండి. మీ మీద నమ్మకం ఉంటుంది జనాలకి. మీ జీవితం ఎప్పుడు మంచి దారిలోనే వెళ్తుంది, అందరికీ మంచి జీవితాన్ని ఇస్తాను. మీ మనసు అయితే మంచిదండి. ట్రస్ట్ ఏంటంటే అందరూ నమ్ముతారు, మీరు అందరి నమ్మకం గెలుచుకుంటారు. మరి ఈ థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే వీరు చూడండి, చీకటి అన్నమాట. ఒక్క రోజులో జీవితాలు నాశనం చేసేస్తారు. వీరి జీవితం ఇక్కడ నుండి ఎలా ఉంటుందంటే ప్రతిదీ కొత్తగా వెతుక్కుంటారు. న్యూ బిగినింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం ఎవరితో మాట్లాడరండి, ఎక్కువ కాలం జీవితం గడపరు. వారి జీవితం వారు నాశనం చేసుకుంటారని అనుకోరు. వాళ్ళ మాటలు తీరువా అంతే. ఇప్పుడు మంచిగా మాట్లాడేసి తర్వాత నెక్స్ట్ డే రివర్స్ అయిపోతారు. అలానే సాయం చేసి దెప్పుతారు. అలానే వీరితో జీవితం ఉందనుకోండి, ఒక్క సంవత్సరంలో అంతా ఎండ్ అయిపోతుంది. లైఫ్లో చీకటే, ఇంకా శూన్యం. వీళ్ళ మెంటల్ టార్చరు, వీళ్ళ మాటలు, వీళ్ళ మనసు, వీళ్ళతో జీవితం అంతా వరస్ట్ అనమాట. వీళ్ళు ఫేస్ మాస్క్ వేసుకుంటారండి. మంచిగా ఉన్నట్టు నటించి అసలైన నిజ స్వరూపాలు బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడు జీవితం కొత్తగా ఉండాలనుకుంటారు. జీవితం అందరికీ కొత్తగా ఉండాలని అనుకుంటారు, కానీ మరి ఇంత వరస్ట్గా కదండి. వీరు ఎవరి లైఫ్లో ఉన్నా, వీరు ఎవరితో సావాసం చేసినా, ఎవరితో సావాసాలు చేసినా అవన్నీ నాశనం చేసేస్తారనమాట. వీళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు బాగుపడరండి. అండ్ నష్టపోవడం, జీవితం నాశనం అయిపోవడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారు అంతే. వీరు ఎక్కడుంటే అక్కడ భస్మం అయిపోవడం. వీళ్ళు ఈజీగా వదిలించేసుకుని వాళ్ళు కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు. అంటే చూడండి, వీళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళ మాట తీరు కూడా అప్పటికప్పుడు నాలుగు మీద మాటలు మార్చేస్తారండి. అనేసి అనలేదంటారు, చేసిన పనులు చేసేసి ఒకరి మీద గెంటేస్తారు. అంటే దారులు వెతుక్కుంటారనమాట. వీళ్ళ బుద్ధి అంతే. అండ్ నెక్స్ట్ నరిష్మెంట్. ఇక్కడ ఏంటంటే మీరు కష్టపడతారండి, బాధ్యతలు తీసుకుంటారు, మీకోసం మీరు బ్రతకరు. ఏంటంటే మీరు కష్టంలో ఉన్న వాళ్ళకైనా హెల్ప్ చేస్తారు, మీకు ఉన్నంతలో పెడతారు. ఒకళ్ళు పెట్టాలి, మీరు తినాలి, వారి వల్ల మీరు బాగుపడాలి అన్నట్టు మీరైతే ఉండరు. మీరు చూడ్డానికి మాటలు కోపమైనా దురుసైనా సరే మంచి చెడ్డ అనేది తెలుసు, మంచి మర్యాదలు అనేది తెలుసు. మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగినా అది ఒక విధమైన పుణ్యమేనండి. ఇంకా చెప్పాలంటే అలానే పాసితనంగా ఉన్న వాళ్ళకి, పిసినరితనం ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు కూడా తాగిన దరిద్రం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఏంటంటే మంచి మర్యాదలు మనుషులు అనమాట. వచ్చిన వాళ్ళని ఎంత మంచితనంగా మాట్లాడతారో, ఎన్ని మర్యాద ఇస్తారో, మీరు లేకపోయినా సరే ఉన్నంతలో గౌరవించి పంపిస్తారండి. మీకున్న మంచి చెడ్డలు ఇవి. నరిష్మెంట్ అంటే ఇదనమాట. చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇలా చూసుకున్నారు, వీళ్ళు ఎంత మంచివాళ్ళు అన్నట్టుగా చెప్పుకుంటారు. మీరు గొప్పలకు వెళ్ళరండి, ఉన్న దాంట్లో అందంగా చూసి పంపిస్తారు. మళ్ళీ వారు ఆశించరు, వాళ్ళ గురించి వెనకాల బ్యాడ్గా మాట్లాడుకోరు. ఒకవేళ ఏదైనా సరే పద్ధతులు పాటింపులు ఎక్కువ పాటిస్తారనమాట. చాదస్తం అన్నది ఉండదు. ఉన్నంతలో మీకు చేయాలన్నంత ఓపిక చేస్తారు. ఒకరి చేత మాట అనిపించుకోరు. మీ చేసే ఫుడ్ బాగుంటుంది అంటే అంతే. ఇంకా మీ ఉన్న హౌస్ కూడా నీట్గా ఉంచుకుంటారు, అది చిన్నదైనా సరే. మీకు నీట్నెస్ ఎక్కువ, మంచి ఫుడ్ తింటారు, అనవసరమైన ఖర్చులు పెట్టరు, బాధ్యతగా ఉంటారు, నీట్గా ఉంటారు, మంచి మాటలు మాట్లాడతారు. ఒకళ్ళ జీవితం నాశనం అయిపోవాలని కోరుకోరు, వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఇస్తారు. ఏదైనా సరే మీలో అంతా మంచితనం అయితే ఉంది. మరి వీళ్ళు ఏంటంటే క్రియేట్ చేస్తారండి. కామెడీగా చెప్పాలి అంటే మీరు బ్యాలెన్స్ అనేది కదా, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. కష్టం వస్తే ఒకలాగా, నష్టం తప్పించుకోరు, నిలబడిపోతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, నిజాలే మాట్లాడతారండి. ఎప్పుడు కూడా సొల్లు మాటలు లేనివి చెప్పడం, గొప్పలు చెప్పడం, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఇలాంటి మీలో అయితే ఏమీ లేవు. ఈ థర్డ్ పార్టీ వారు అంటారా క్రియేషన్ అనమాట. మాటలు మాట్లాడే సొల్లు కబుర్లు అనమాట, క్రియేట్ చేసేస్తారు. వాళ్ళకి లేకపోయినా సరే ఇవి ఉన్నాయి అవి కొనేసాం, మాకు ఇలా ఉండేది, మేము ఇలా తినేవాళ్ళం, మా తాతలు ఇలాగా, మా మామలు ఇలాగా, మేము ఇలా పుట్టాము, అలా పెరిగాము,
సెల్ఫ్ డబ్బాలు చెప్పుకుంటారన్నమాట. వీళ్ళు బ్యాలెన్స్ ఏంటంటే వీళ్ళకి బాగున్నప్పుడు ఒకలా మాట్లాడతారు, బాగోలేనప్పుడు ఒకలా మాట్లాడతారు. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరండి, అడ్జస్ట్మెంట్ అవ్వరు. జీవితంలో ఏంటంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే మీరు మాట్లాడారనుకోండి, వీరితో మాట్లాడారనుకోండి, వీళ్ళకి సెల్ఫ్ డబ్బా చెప్పినప్పుడు మీరు వినాలి. మీరు ఇదే అని అన్నారనుకోండి, వీళ్ళకి కోపం వచ్చేస్తుంది, క్రియేట్ చేస్తారనమాట. మీరు వెళ్ళిపోయాక వీరు ఇలాగా అలాగా అని చెప్పి మీ మీద బ్యాడ్గా క్రియేట్ చేస్తారు. అండ్ మీరు పొగిడినంతసేపు పడతారు. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది. అప్పుడు దాకా బాగా మాట్లాడిన వాళ్ళు క్రియేట్ చేసేస్తారన్నమాట. మీరు ఇలా అన్నారు, అలా మాట్లాడారు అని వేరే వారికి చెప్పటం. అలాంటి బుద్ధి అయితే వీరి దగ్గర ఉందండి. ఎక్కువ ఎవరితో మాట్లాడరు. మాట్లాడడం అంటే మాట్లాడితే అవసరానికే మాట్లాడతారు. గీర ఎక్కువ, పొగరు ఎక్కువ, మంచి మర్యాదలు ఉండవు. చేయలేని పనులు కూడా చేసేసాం, మేము ఎలా పెట్టేసాం, గొప్పలు చెప్పుకుంటారండి. బాగా గొప్పలు అయితే చెప్పుకుంటారు. మేము ఇంత చేసాం, అంత చేసాం, మా ఇంట్లో వస్తువులు ఇలా ఉంటాయి, మా పిల్లలు ఎలాగా, ప్రతిదీ వాళ్ళ గురించి చెప్పుకుంటే పరువు అసలు ఉండనే ఉండదండి. ఇలాంటి వాళ్ళు అనమాట. వీళ్ళ మనసు, బుద్ధి, వీళ్ళ ఆలోచనలు అంతే. మీరేంటంటే కుటుంబాన్ని నడిపించగలరు, లైఫ్ని బ్యాలెన్స్ చేయగలరు అనమాట. ఏదైనా సరే సమానంగా ఉంటారు. ఉన్నదప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. మీ బుద్ధి ఇలా ఉంటుంది. మరి వీరి బుద్ధి ఏంటంటే వీళ్ళతో అవతల వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఉంటారు, అవసరం తీరిపోయాక వేరేలా ప్రవర్తిస్తారు. లైఫ్ని బ్యాలెన్స్ కూడా చేసుకోలేరు. బ్యాలెన్స్ చేసుకోవడం ఏంటంటే ఒకళ్ళ మీద నెట్టేస్తారు ఏదైనా సరే. వీళ్ళు భరించరు. వీళ్ళ మాటలు మనం పడాలి, వీళ్ళు ఏదంటే అది వినాలి. ఇది వీరితో పని. అండ్ నెక్స్ట్ మరి మీ గురించి ఎనర్జీస్ మాట్లాడుతుంటే రెసిస్టెన్సీ మీకు పట్టుదల ఎక్కువ అండి. పట్టుదల ఎక్కువ. పట్టుకున్న మాట వదలరు. దాని గురించి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎంతమంది సాధించినా, మీ మీద ఎంతమంది నిందలేసినా, మీరు ఎన్ని అవమానాలు పడినా సరే దానికి ఏదో ఒక రోజు సమాధానం చెప్పాలి. అంత పట్టుదల ఎక్కువ అనమాట. మీరు గెలిచి చూపించాలనుకుంటారండి. చాలామంది ఏదైనా సరే ఒక బంధం నిలబెట్టుకోవాలన్నా నిలబడతారు, జీవితంలో ఎదగాలన్నా పట్టుదలతో ఉంటారు. అండ్ మిమ్మల్ని అవమానించిన వారికి కూడా సమాధానం చెప్పాలన్న ఆలోచన మీలో ఉంటుంది. అంటే మీకు ఒక పట్టుదల ఎక్కువ అండి. ఏది ఈజీగా వదలరు. వదిలేసినట్టు అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు మీ పట్టుదలే గెలిపించుకునేలా చేస్తారు. ఇక్కడ మీరు భయాన్ని పరిచయం చేస్తారు అందరికీ. మరి మీరు ఇంతలా మొండి వాళ్ళ, మీరు పట్టిందే పట్టుదల వదలరా, ఎదుటి వాళ్ళు భయం పెట్టుకునేలా చేస్తారు. అంటే మిమ్మల్ని చూసి భయపడతారండి, మీ నుండి తప్పించుకుంటారు. అంత పట్టుదల ఎక్కువ. మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి వెతుక్కుంటారు. ఉన్న చోటే మీరు వెతుకుతారు కానీ పోయింది కదా అని అందరి దగ్గర అడుక్కునే మైండ్ సెట్ అయితే మీది కాదు. మీరు ఏంటంటే మీ తెలివితేటలతోటి, మీ మాటలతోటి, మీ పట్టుదలతోటి గెలుస్తారు. మీ వల్ల ఎదుటి వాళ్ళు భయపడతారు. మీరు భయపడ్డారు అనుకుంటారు కానీ మీరే భయపడతారు. అంత మొండితనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. ఏదైనా సరే మీ చేతిలోకి రావాలి, ఏదైనా మీ కంట్రోల్కి రావాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఆ మాటలు అంత హైప్లో ఉంటాయండి. మీ మాట తీరు ఇలా ఉంటుంది. వీళ్ళు చూడండి పేషెన్సీ. వీళ్ళకి భయం ఎక్కువండి. యాక్ట్ చేస్తారనమాట. భయం లేనట్టు బయటికి యాక్ట్ చేస్తారు కానీ వీళ్ళకి చాలా సహనం తక్కువ, పేషెన్సీగా ఉండలేరు, భయపడిపోతారు. ప్రతిదానికి భయపడిపోతారు. ఓర్పుగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకోండి భయపడిపోతారు. షుగర్ వచ్చినా భయపడతారు, బీపీ వచ్చినా భయపడిపోతారు. ఏదైనా రోగం పడ్డాది అంటే అదొక భయం. అలానే ఇప్పుడు వీరి గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకుంటున్నారంటే భయపడరు కానీ వీళ్ళకి ఏదైనా చిన్న రోగం వచ్చినా లేదంటే డబ్బులు నష్టపోయినా భయపట్టేసుకుంటారు. వీళ్ళ జీవితం ఒకళ్ళ గురించి చెప్పినప్పుడు వీళ్ళు ఇలా అన్నారు కదా అని ఎవరైనా వచ్చి అని అడిగినా సరే దీనికి భయపడరండి. సడన్గా వీళ్ళకి ఒక భయం అయితే పరిచయం అవుతుంది. ఏంటంటే ఈ భయం కాస్త ఎలా ఉంటుందంటే అనగదొక్కేలాగా, అహంకారం అనగదొక్కేలాగా, వీళ్ళ ముట్టి పొగరు తగ్గించేలాగా కొంచెం సహనంగా ఉంటారనమాట. కంట్రోల్లోకి వచ్చేస్తారు. వీళ్ళ క్యారెక్టర్ అంతా కొంచెం కంట్రోల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక భయం అయితే పరిచయం అవుతుంది. ఆ భయం అనేది ఒక హెల్త్ పర్పస్ మీద అయితే అనిపిస్తుంది. పీస్ అయితే మీకైతే ఉంటుంది, పీస్ లేకుండా వీళ్ళకైతే ఉంటుంది. ఇది మీకైతే ఆనందం అయితే ఉంటుందండి.
మీ ఎదురుగానే కదా కార్డ్స్ అనేవి షఫల్ చేసి ఎనర్జీస్ తీసాను. మరి మీకే తెలుస్తున్నాయి కదా, పీస్ అంటే ఆనందం. మీరు ప్రశాంతంగా ఉండగలరండి. రేపన్న రోజు బాగోదు కదా అంటే బాగున్నట్టుగానే ఉంటారు, బాగోలేదని ఏడవరు. ఎప్పుడు ఇక్కడి నుంచి మీ జీవితం ఏంటంటే దేనికి లొంగరు, దేనికి భయపడరు, నథింగ్ అన్నట్టు ఉంటారు. వస్తే రాని పోతే పోని అన్నట్టు ఆలోచనలు అయితే ఉంటాయి. అంత పీస్ఫుల్గా ఉంటారండి. ఒక తెలియని ఆనందం మీ లైఫ్లో ఉంటే వీరేమో ఆనందంగా ఉండలేరు, ఆనందాలు ఉన్నా వీరు ఉండలేరు అనమాట. అంటే ఏది కూడా అన్ని భయాలే. వీళ్ళు డబ్బు ఉంది కదా సుఖపడిపోవచ్చు అంటారు, కానీ డబ్బు ఉన్నంత మాత్రాన సుఖపడతారా? ఏమీ లేదు. మీ జీవితంలో ఆనందం కాస్త అంతే. డార్క్నెస్ మీ జీవితం, చీకట్లో ఉన్న జీవితం వెలుతురైతే చూడబోతుంది. ప్రతిదీని మీ జీవితం చీకటి చేయాలనుకున్న వాళ్ళ జీవితమే చీకట్లోకి వెళ్ళిపోతుందండి. లైఫ్లో అంతా శూన్యం అనమాట. మీరు ప్రతిదీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు తెలుసుకుంటున్నారు, దాన్ని బయటపడుతున్నారు, దాటేస్తున్నారు. వీరు ఇలా కాదు. వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటాం, మిమ్మల్ని పతనం చేసే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. వీళ్ళ దారి ఏంటంటే చూడండి, మీకేమో కొత్త దారులు, మీరేమో అందరికీ దారి చూపించేలాగా ఉంటే వీరేమో దారులు మూసుకుని వీళ్ళు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మీరేమో చీకటి నుండి బయటపడాలనుకుంటున్నారు, వీరు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది వీళ్ళకి మీకు ఇది ఏదైనా సరే మీరైతే లొంగిపోతారండి. ఇది ఏ సమస్యకైనా ఏ ఛాలెంజెస్కైనా మీరైతే గెలుస్తారు, సరెండర్ అయిపోతారు అనమాట. ఇది మీకు దేవుడు ఏమిచ్చారో అదే తీసుకుంటారు. కాలం ఎలా సాగుతుందో అలానే సాగుతారు. వీళ్ళేమో హడావుడి మనిషి అండి. హడావుడి తప్ప ఏముండదు. డమ్మీ అనమాట. కామెడీ పీసులు సీరియస్గా తీసుకో అవసరం లేదు. వీళ్ళు ఏదో మైండ్ గేమ్ ఆడతారనుకుంటారు, కానీ ఆ మైండ్ కాస్త చీకట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళైతే మీకైతే ఆ మైండ్ గేమ్లో మీరే అయితే గెలుస్తారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరుగుతుంది మీ జీవితంలో. అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి తెలుసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. అండ్ మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు దొరుకుతుంది. మీకున్న విలువలు అందరూ తెలుసుకుంటారు. మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఉండేవి ఉంటాయండి. ఈ థర్డ్ పార్టీ వారు కూడా అంతే. మనసుకు సంబంధించిన ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి కదా. మీ గురించి ఇంత వివరంగా చెప్పానండి. ఇక్కడ కార్డ్సే చెప్పాయి, నేను కాదు. నేనేంటంటే రీడ్ చేయటం వరకే. మరి మీరు ఎలాంటి వాళ్ళు నాకేం తెలుస్తుంది? ఎనర్జీస్ బట్టి కదా రీడింగ్ ఇచ్చేది. ఇది సోల్స్ ఎనర్జీ అనమాట. ఇటు సైడ్ ఏమో మీ సోల్ ఎనర్జీ, ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ వారి సోల్ ఎనర్జీ. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు, మీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్ అండ్ వీరి లైఫ్లో ఉండే సిచ్యువేషన్, థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండే సిచ్యువేషన్, మీకు వీరికి ఉన్న తేడాలు అయితే చెప్తున్నామండి. ఎనర్జీస్లో మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి. బ్రేకింగ్ బ్యారియర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ సంథింగ్ బెటర్. మేబీ మీకు 36 years ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రీడమ్ లైఫ్ అయితే ఉంటుందండి. అన్ని సమస్యల నుండి బయటపడుతున్నారు. థర్డ్ పార్టీ వారి గురించి కార్మిక్ పార్ట్నర్ ఇది. నెక్స్ట్ మీది అండ్ థర్డ్ పార్టీ వారిది. ఇది వీటి గురించి కదా. అండ్ మీది అండ్ థర్డ్ పార్టీ వారి. ఓకే, ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులండి. మీ సోల్ ఎనర్జీస్ ఏమంటున్నాయంటే, ఇప్పటి వరకు జరిగింది మీ మంచికే. మీ సోల్ ఇప్పుడు ఫ్రీడమ్ అనేది ఉందండి. ఒకళ్ళు మిమ్మల్ని అంటాకే సరిపోరు. మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీ ఇష్ట ప్రకారం మీరు నడుస్తుంది, మీకు నచ్చినట్టే మీకు ఉంటుంది. అంటే ఈ సోల్ ఎనర్జీస్ అన్నవి ఇక్కడ మీరు కరెక్ట్గా ఉన్నారండి, సరైన మార్గంలోనే ఉన్నారు. ఏదైనా సరే మీకు సంబంధించిన వరకు దేవుడిచ్చిన జీవితంలోనే మీరు బ్రతుకుతున్నారు, కానీ విధి ఆడే నాటకంలో మీరు బలైతే అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎలా బ్రతకాలో తెలుసు. బంధాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ చూసే కదా
నేర్చుకున్నారు అండ్ జీవితంలో ఎలా ముందుకెళ్ళాలో తెలుసుకున్నారు. మీ లైఫ్లో మీకు మీ సోల్ ఎనర్జీస్ ఏంటి అంటే ఏదైనా సరే పక్కదారి పట్టే ఆలోచనలు అయితే మీకైతే లేదండి. మీలో మీ ఆత్మ అన్నది పరమాత్మ కనెక్ట్ అయి ఉందన్నమాట. పరమాత్మ అంటే మీలో దైవ స్వరూపం అయితే ఉంది. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టేస్తారండి. అంటే ఒక తేజస్సు అన్నది ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి హ్యాపీ స్మైల్ ఇస్తారు, ఏదో తెలుసున్న వాళ్ళగా. అలానే మీ మాట కూడా ఏదైనా సరే కొనేటప్పుడైనా సరే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే మీకు రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. అండ్ రెస్పెక్ట్తో మాటలు అయితే మీరు వింటారు. అంత రెస్పెక్ట్గా మీతో మాట్లాడతారనమాట. అంటే ఇక్కడ మీరు కష్టజీవైనా సరే, మీరు ఏ వృత్తి చేసుకుంటున్నారో ఈ కష్టంలో కూడా మీకు ఒక గుర్తింపు, గౌరవం అయితే ఉంటుంది. మీ బ్రతుకుని చూసి మిమ్మల్ని గౌరవించాలి అయితే ఉంటారండి. మీరు ఎలా సంపాదించారో, ఎలా పైకి ఎదిగారో వీటన్నిటి చూసి కాదు, మీ కష్టం మీకు విలువనైతే ఇస్తుంది. ఇక్కడ విలువ అన్నది ఎలా ఉంటుందంటే మీ కష్టంతో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీ జీవితంలోకి వచ్చేవాళ్ళు కూడా మీ వల్ల బాగుపడతారు, వారి వల్ల మీ జీవితం మారుతుంది. అంటే మీ లైఫ్లో ఉండేది ఏదైనా సరే దేవుడిచ్చిన వరం అండి. ఈ లైఫ్ ఇన్ని కష్టాలు పడ్డదంటే అది మీ కర్మ. ఆ కర్మ ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించేస్తారు, బయటపడిపోతున్నారు. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది, అన్నీ బ్లాస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్, చాలా బెటర్ లైఫ్ అయితే ఉంటుంది. నిజాయితీగా బతికిన వాళ్ళు ఎప్పుడు అందంగానే బ్రతుకుతారు, అందమైన జీవితమే ఉంటుందండి. డబ్బు ఒకటే లేకపోవచ్చు, గుణం అన్నది అందరికీ ఉండదు. ఓకే, ఈ థర్డ్ పార్టీ వారి గురించి చెప్తే కార్మిక్ పార్ట్నర్. వీళ్ళతో లైఫ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల పరంగా ఏడుస్తారు. వాళ్ళ ఇంట్లోకి వచ్చే అల్లుడు కొడుకు సంథింగ్ వాళ్ళ వల్ల ఏడవటం. ఒక కార్మిక్ పార్ట్నర్ అనమాట వీరి జీవితం. ఇది మీ జీవితంలో కష్టాల నుండి బయటపడిపోయి ఫ్రీడమ్ లైఫ్ మీకైతే దొరుకుతుంటే, ఈ థర్డ్ పార్టీ వారికేమో ఏడిపించే వాళ్ళు వీళ్ళ జీవితంలో అయితే ఉంటున్నారండి. ఏదైనా సరే ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా సరే వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏడిపించేవాళ్ళండి. వీళ్ళు సుఖపడే రోజులు ఉండవు, ఏడ్చే రోజులు అయితే వస్తున్నాయి. ఒక కార్మిక్ పార్ట్నరు అంటే ఏదైనా సరే అందరూ మాటలతో అవమానిస్తారు, నిందలు వేసేలాగా పడతారు. జీవితంలో చూడండి ఏలినాటిస్ అని అంటారు కదా, అలాంటి ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు వీళ్ళ జీవితంలో అన్ని ఛాలెంజెస్సే, ఏడ్చే రోజులైతే వస్తున్నాయి. కార్మిక్ పార్ట్నర్ వీళ్ళ లైఫ్లో ఎవరైనా వచ్చినా సరే కార్మిక్ పార్ట్నర్తో సమానం. వీళ్ళ ఇప్పుడు ఎక్కడైనా కొనడానికి వెళ్ళారనుకోండి, బేరాలు ఆడితే చీ కొడతారు. మీలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి ఇచ్చేస్తారు. అంటే వీళ్ళకి మీకు ఇంత డిఫరెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తారు. వీళ్ళకి డబ్బు ఉంటుంది కానీ వీళ్ళని పెద్ద పట్టించుకోరు అనమాట. అంటే వీళ్ళ బుద్ధి బట్టే వీళ్ళ మాటలు కూడా ఉంటాయి. వీళ్ళ బుద్ధి ఇది. అంటే అవతల వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఉంటుంది. కార్మిక అంటే అవతల వాళ్ళు ఇలా మాట్లాడతారనమాట. వీళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళతోనే గొడవలు పడతారు అండ్ గొడవలు పెట్టుకుంటారు. వీళ్ళ లైఫ్లో అంతే. ఇక్కడ మీరు అందరి చేత మాటలు అనిపించుకున్నారు, దాని తగ్గ ప్రతిఫలాలు మీ జీవితంలో కష్టంతో ఎదుగుతారండి. జీవితంలో మీ సోల్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది. అంత ప్యూర్గా అయితే మీరైతే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్యూర్ హార్ట్ అంటే ప్యూర్ సోల్ అంతే. మీరు చేసిన పాపాలు తెలిసి చేసినా తెలివి చేసినా ఒక రకంగా మీకు తెలియకుండా అనుభవించేసుకున్నారు. అది మీకు తెలుసు, చూసుండొచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఇవన్నీ క్లియరు. వీళ్ళైతే చేసిన పాపాలు ఒక్కొక్కటి పరిచయం అవుతూ వస్తున్నాయి అన్నమాట. అది. అండ్ ఇక్కడ చూడండి, మనం షఫల్స్ చేసినప్పుడే డివైన్ ఎనర్జీ ఉంది కదా, ఇది ఒక ఫెమినిన్ ఎనర్జీ అండి. మీలో డివైన్ మదర్ అయితే ఉన్నారు. ఇప్పుడు గాడ్ దగ్గరికి వెళ్ళి ఇది నా కష్టం, ఇలా ఉంది జీవితం అని చెప్పుకోగానే ఆ ఫీల్లో చెప్పగానే మనకి అన్ని కష్టాలు తీరిపోయినట్టుంటాయి. మనం చెప్పిన మాట కూడా దైవం మనకి మంచి జరిగేలా అయ్యిందనుకోండి, నిజంగా దైవం మీద పెట్టుకున్న నమ్మకం నిజమైందన్న హ్యాపీనెస్ మీలో అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీలో ఒక దైవం అన్నది కనెక్ట్ అయి ఉందండి. ఏది కూడా మీ వల్ల అందరి జీవితాలు బాగుపడతాయి. మీరు బాగు చేసేలా అయితే ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళ జీవితంలో అయినా సరే మిమ్మల్ని చూసి దండం పెట్టించుకునే రోజైతే వచ్చిందండి, వస్తుంది కూడా, మేబీ నడుస్తుంది కూడా. మీకు చూడండి హీల్ అవుతున్నారు. మీకు మీరు హీల్ చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి హీల్ అవుతున్నారు.
లైఫ్లో మీ లైఫ్లో వచ్చిన వాళ్ళైనా అండ్ మీరు వేరే లైఫ్లోకి వెళ్ళినా సరే మీరు వెళ్ళరనుకోండి, ఉన్న జీవితమే చాలు. వేరే లైఫ్ అంటే స్వార్థంతో వెళ్ళేది కాదండి. దైవం ఏ లైఫ్ ఇస్తే ఆ లైఫ్లోనే ఉండాలి కదా. మీరు ఒక కుటుంబానికి ఆదర్శం అవుతారు అండ్ కుటుంబాన్ని మార్చగలరు, అందమైన కుటుంబంగా మార్చుతారు. మీ వల్ల ఏంటంటే చెప్పాను కదా, ఒక తల్లి బాధ్యతలా మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మిమ్మల్ని దైవంలా భావిస్తారనమాట. చెప్పుకునే వాళ్ళు అలా ఉంటారు, చెప్పేవాళ్ళు అలా ఉంటారు. ఏంటంటే సొసైటీకి మీరు ఒక గుర్తింపు అనమాట. ఇది మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉంటారండి. మీకు కష్టం చెప్పుకుంటే మీరు తీరుస్తారని, అంటే మీరు తీర్చినా తీర్చకపోయినా అది అవతల వాళ్ళకి నమ్మకం అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మెడిటేషన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. వారికి క్లారిటీ కావాలి లైఫ్ అన్నది. మనశ్శాంతి లేని లైఫ్ అయితే చూస్తారు కదా, మెడిటేషన్ చేస్తే కానీ వీళ్ళ జీవితం నుండి బయటపడలేరు. ప్రశాంతంగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరండి. మెడిటేషన్ చేస్తే కానీ అన్ని బ్లాకేజెస్ అయితే వీళ్ళలో ఉన్నాయి. మొత్తం 7 చక్రాస్ అన్నీ బ్లాక్ అయిపోయినాయండి వీళ్ళకి ఇంకా ఉండే కొలిది తెలివితేటలు తగ్గిపోతాయి, చూపు మందగిస్తుంది, మాట తీరు కూడా సరిగ్గా ఉండదు, అందరి చేత తిట్టించుకునేలు ఉంటాయి, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టమక్ కూడా అంతే. మేబీ ఆపరేషన్స్ చేయించుకునే వరకు వెళ్ళటం, పిల్లలు కూడా ఇబ్బంది పెట్టడం, అన్నీ 7 చక్రాస్ అన్నవి బ్లాక్ అయిపోయినండి వీళ్ళకి. అన్ని రకాల రోగాలు పరిచయం అయితే అవుతాయి. పీస్ఫుల్గా అయితే ఉండలేరు. భయం రోజు భయమే. ఇక్కడ మీ లైఫ్లో జరిగేది ఏంటంటే డోంట్ జడ్జ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, ఏదైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడినా చూసిన వాళ్ళు మిమ్మల్ని అనుమానించేస్తారు, అవమానించేస్తారు కదా. ఇక్కడ మీ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది. మీ లైఫ్లో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని అనుమానించిన వాళ్ళు సమాధానం మీకైతే వస్తుంది. మీ జీవితంలో సోల్మేట్ అయితే రాబోతున్నారు. ఆ సోల్మేటే మీకు లైఫ్ అయితే వస్తుంది. మీ సోల్ ఎనర్జీస్ బట్టి మీ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు కానీ సోల్మేట్ కనెక్షన్ అయితే అవుతున్నారు. ఇప్పుడు మీతో ఉన్నవాళ్ళు మీకు సంబంధం లేని వాళ్ళండి. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళే మీకు సంబంధం ఉన్నవాళ్ళు. ఒక లవర్గా పరిచయం అవుతారా, ఒక ఫ్రెండ్గా పరిచయం అవుతారా, ఒక పెళ్లి బంధంగా ముడిపడుతుందా అంటే అది మీ రాతలో రాసిన వాళ్ళు, మీరు కోరుకున్న బంధం. వీళ్ళే మీ లైఫ్లోకి వచ్చి మీ జీవితం గెలిపించగలరు. మీ జీవితం బాగుపడుతుంది, మీ జీవితం అందంగా మారుతుంది. ఇప్పుడు మీరు ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వారు మీ వారు కాదు, మీ వాళ్ళు అనేవాళ్ళు త్వరలో మీ లైఫ్లోకి అయితే వస్తారు. గాడ్ ఇచ్చే గిఫ్ట్ ఇది, డివైన్ టైమింగ్ అండి. ఇప్పుడు వీళ్ళ జీవితం చూడండి, మాస్క్డ్ అన్నీ ముసుగు కూర్చుంటారు. ఏడ్చే రోజు వచ్చినా ఏడుపు పైకి రానివ్వరండి. దుఃఖం ఫేస్లోనే తెలిసిపోతుంది. ఒక ఫేక్ స్మైల్ అన్నది ఉంటుంది. లైఫ్లో ఏడవాలా నవ్వాలా అనే సిచ్యువేషన్ వీళ్ళ లైఫ్ అయితే వస్తుంది. ప్రతిదీ దాచేసుకుంటారండి. చూడ్డానికి స్మైల్ ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళ పరువు వాళ్ళు పోయిందని చెప్పుకోరు కదా. వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందో చెప్పుకోలేరు. అంత గుట్టెక్కువ అనమాట. బయటికి రానివ్వరు. కానీ తెలిసే రోజు బయటకు వచ్చే రోజులు చాలా వస్తున్నాయి. వీళ్ళ బ్రతుకంతా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ జీవితం ఇది అని చెప్తే నవ్వేవాళ్ళు ఎక్కువ, సంతోషపడేవాళ్ళు ఎక్కువ. మీరు అలా కాదులేండి. వీళ్ళ లైఫ్లో ఉన్నవాళ్ళు అంటే అవతల వాళ్ళ వల్ల కర్మ అనేది అనుభవించుకోవాలి. వీళ్ళని ఎవరు అర్థం చేసుకోరు. వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, పట్టించుకోరు. ఎత్తిపోతల పథకాలు కూడా ఉండే అవకాశం ఉన్నాయండి, అర్థం చేసుకోండి. అంటే సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా అంతే, వాళ్ళ కర్మ అనేది అలా ఉంటుంది. ఇక్కడ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు బాగున్న వాళ్ళు, బాగుంటారనుకున్న వాళ్ళు, అందంగా అనిపించిన వాళ్ళు వీరి జీవితంలో శత్రువులుగా మారిపోతున్నారు. వీళ్ళ పిల్లలు ఏడిపిస్తారో, వీళ్ళ పార్ట్నర్ ఏడిపిస్తారో, ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే వాళ్ళు ఏడిపిస్తారో, ఆస్తుల పరంగా ఏడిపిస్తారో, ఎన్నో ఏడ్చే రోజులైతే ఉన్నాయి, వస్తున్నాయి కూడా. థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్ అయితే ఇది డివైన్ టైమింగ్ అండి. డివైన్ టైమింగ్లో మీకు జరగవలసినవి మీకు జరుగుతాయి. వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వీళ్ళకైతే ఉంటుంది. థర్డ్ పార్టీ వారి సోల్ ఎనర్జీస్ ప్రకారం వీళ్ళ లైఫ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీ సోల్ ఎనర్జీస్ ప్రకారం మీ జీవితం అయితే ఇలా ఉంటుందండి. ఇది ఈరోజు మీ మనస్తత్వం, థర్డ్ పార్టీ వారి మనస్తత్వం, అలానే మీ సోల్ ఎనర్జీ, ఈ థర్డ్ పార్టీ వారి సోల్ ఎనర్జీ ఈ విధంగా ఉంది. మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు సోల్మేట్ కనెక్షన్ అయితే ఉన్నారు. ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు
నమ్మక్కర్లేదండి, వాళ్ళే కదా బాధపడింది. అసలైన జీవితం స్టార్ట్ అవబోతుంది. న్యూ బిగినింగ్ లైఫ్ అనేది ఉండబోతుంది. ఇది ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి. మనం ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టే కదా రీడింగ్ ఇచ్చేది. ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ చేయడానికే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ టు ఆల్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.